ఆపరేషన్ సింధూర్ దెబ్బకు అమెరికా కాళ్లు పట్టుకుంది పాకిస్తాన్. తీసుకున్న అప్పులకు కిస్తీలు కట్టలేక అయ్యా కొత్త అప్పులు ఇవ్వండి అని ప్రపంచ దేశాల దగ్గర చేతులు చాస్తోంది. పాక్ ప్రభుత్వం ఖజానా ఖాళీ అయ్యి IMF ఇచ్చే నిధుల కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకొని చూస్తోంది. ప్రభుత్వం పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మాత్రం భారత మ్యాప్ను మార్చేస్తామని మైకులు పగిలిపోయేలా అరుస్తున్నారు. లష్కరే జేయుడి లాంటి ఉగ్రవాద సంస్థలు సైన్యం మాకు తోడుంటే చాలు, భారత్ పని పట్టేస్తాం, ఇండియా మ్యాప్నే మార్చేస్తామని బీరాలు పలుకుతున్నారు. దాయాది దేశం పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిస్టులు మన భారత్ను ఆక్రమిస్తామంటూ పిచ్చి కూతులు కూస్తుండడంతో ఫ్లూట్ జింక ముందు ఊదు సింహం ముందు కాదు అని పవర్ఫుల్ డైలాగ్ గుర్తొస్తోంది. భారత్ చేతిలో దెబ్బలు తిన్నప్పుడల్లా కొన్నాళ్లు కలుగులో దక్కునే ఈ ఉగ్రవాద మూకలు మళ్లీ ఇప్పుడు బయటకొచ్చి గీతలు గీస్తామంటున్నారు. బహుశా ఈ ఉగ్రవాదులకు జ్ఞాపక శక్తి చాలా తక్కువ అనిపిస్తోంది. అరే బాబు, ఆపరేషన్ సింధూర్ గుర్తొస్తోందా? లేక బాలకోట్ వైమానిక దాడుల సౌండ్ ఇంకా చెవుల్లో మోగుతూనే ఉందా? ఒకసారి చూసి మరీ మాట్లాడండి అంటూ భారత్ కౌంటర్ ఇస్తోంది. పాక్ సైన్యం తోడుంటే మ్యాప్ మారుస్తారట. మీ సైన్యం పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళ సొంత బోర్డర్ల దగ్గరే వాళ్ళకు దిక్కులేదు. అప్పులు కట్టలేక దేశాన్ని అమ్మేయాలా లేక తాకట్టు పెట్టాలని ఆలోచించే మీ సైన్యం మీకు సాయం చేస్తుందా? ఇది అంధుడికి దారి చూపినట్లుంది. నిషేధిత ఉగ్రవాద సంస్థలైన జేయుడి, లష్కరే తోయిబాలతో సంబంధం ఉన్న సీనియర్ వ్యక్తులు పాకిస్తాన్లోని బహిరంగ వేదికల నుండి భారతదేశాన్ని బహిరంగంగా బెదిరిస్తున్నారు. కశ్మీర్ జిహాద్ను కొనసాగించాలని, భారతదేశ పట్టాన్ని కూడా మార్చాలని ఉద్దేశించినట్లు ప్రకటించారు. రహీం యార్ ఖాన్ లో జరిగిన ఒక బహిరంగ సభలో సీనియర్ లష్కర్ కమాండర్ సైఫుల్లా కసూరి, హఫీజ్ సయీద్ సన్నిహితుడు జేయుడి నాయకుడు ప్రొఫెసర్ అతుల్లా గిల్జాయి మద్దతుదారులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. నాయకులు భారతదేశానికి వ్యతిరేకంగా ప్రత్యక్ష బెదిరింపులు జారీ చేయడమే కాకుండా పాకిస్తాన్ సైన్యంతో సహకరించాలని కూడా పిలుపునిచ్చారు. భారత పటాన్ని మార్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మేము భారతదేశంలోని లోతుల్లోకి చేరుకోగలమని గిల్జాయి ప్రకటించాడు. పాకిస్తాన్ భావజాలాన్ని సమర్థించడానికి మాతో కూర్చోవాలని పాకిస్తాన్ సైన్యాన్ని, సంస్థను ఆహ్వానించాడు. అవిశ్వాసులు, శత్రువుల కుట్రలు ఉన్నప్పటికీ పాకిస్తాన్ అభివృద్ధి చెందుతోందని అన్నారు. చివరికి ఈ ప్రాంతాన్ని పునర్నిర్మించనుందని ఆయన అన్నారు. సైఫుల్లా కసూరి తన వంతుగా జిహాదిస్ట్ నెట్వర్క్ల రాజకీయ రీబ్రాండింగ్ ను ప్రకటించారు. మేము రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నాం, ప్రపంచం మమ్మల్ని చూసి భయపడుతోందని ఆయన అన్నారు. మదర్సా విద్యార్థులు జిహాద్లో తమ విధులను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. వైద్యులు లేదా ఇంజనీర్లు వంటి నిపుణుల అవసరాన్ని ఆయన తిరస్కరించారు. షరియాను అమలు చేయడానికి సమాజానికి మదర్సా శిక్షణ పొందిన తాలిబాన్ తరహా యోధులు అవసరమని నొక్కి చెప్పారు. పాకిస్తాన్లో రాజకీయ, ఆర్థిక సంక్షోభం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో జిహాదీ ఔచిత్యాన్ని కొనసాగించడానికి జేయుడి, LJT నాయకులను బహిరంగంగా తిరిగి తెరపైకి తీసుకురావడం ఒక ప్రణాళిక అని భారత నిఘా వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా, జమాత్ ఉద్ దవా వంటి ఉగ్రవాద సంస్థలు భారత్కు వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలైతే కొత్తేమీ కానప్పటికీ భారత రక్షణ వ్యవస్థ వీటిని ఎప్పుడూ తేలిగ్గా తీసుకోదు. ఈ ఉగ్రవాద ముక్కలు పాక్ సైన్యం సహకారాన్ని బహిరంగంగా కోరుతూ ఉండడం, భారత మ్యాప్ను మారుస్తామంటూ ప్రగల్భాలు పలకడంపై రక్షణ రంగ నిపుణులు, భారత ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉన్నారు. గత కొన్నేళ్లుగా ఉగ్రవాదం పట్ల భారత్ తన వైఖరిని పూర్తిగా మార్చుకుంది. కేవలం మాటలతో కాకుండా చేతలతో సమాధానమిస్తోంది. ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించబోమని భారత్ అంతర్జాతీయ వేదికలపై స్పష్టం చేస్తోంది. గతంలో జరిగిన ఉరి, పుల్వామా దాడుల తర్వాత భారత్ సరిహద్దులు దాటి వెళ్లి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం ద్వారా తాము రియాక్టివ్ నుంచి ప్రోయాక్టివ్ స్థితికి చేరుకున్నామని నిరూపించింది. FATF వంటి అంతర్జాతీయ సంస్థల ద్వారా పాకిస్తాన్ గ్రే లిస్టులో ఉంచడంలో భారత్ కీలక పాత్ర పోషించింది. దీనివల్ల ఉగ్రవాదులకు అందే నిధులపై ప్రభావం పడింది. కశ్మీర్ సరిహద్దుల్లో అత్యాధునిక నిఘా పరికరాలు, డ్రోన్ వ్యతిరేక సాంకేతికతను ఏర్పాటు చేయడం ద్వారా చొరబాట్లను గట్టిగా అడ్డుకుంటోంది. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో అక్కడి ఉగ్రవాద సంస్థలు ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉంటాయి. అయితే భారత మ్యాప్ను మార్చడం అనేది అసాధ్యమైన విషయం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో సాధారణ స్థితి నెలకొనడం, పర్యాటకం పెరగడం వంటి పరిణామాలు ఈ ఉగ్రవాద సంస్థలకు మింగుడుపడడం లేదు. భారత సైన్యం ఎటువంటి సవాలునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. శత్రువుల కవింపు చర్యలకు తగిన సమయం, సందర్భం చూసి బుద్ధి చెప్పే సామర్థ్యం భారత రక్షణ దళాలకు ఉంది.
ఉంది. ఉగ్రవాదులు పాక్ సైన్యం సాయం కోరడం అంటే ఒక మునిగిపోయే నావను ఇంకో మునిగిపోయే నావ వచ్చి కాపాడమన్నట్టుంది. ప్రపంచం దృష్టిలో పాక్ సైన్యం అనేది ఒక ఉగ్రవాద ఫ్యాక్టరీకి మేనేజర్ లాంటిది. ఒకవైపు దేశంలో తినడానికి తిండి లేక కరెంటు లేక అల్లాడిపోతుంటే వీళ్ళేమో మ్యాపులు మారుస్తారట. పాక్ ఉగ్రవాదుల బీరాలు కేవలం కెమెరాల ముందు కుక్క గంతులేనని, భారత సైన్యం ముందు అవి ఎప్పటికీ నిలబడలేవని ప్రపంచానికి తెలుసు. సింహం వేట మొదలు పెడితే ఈ గుంట నక్కలు ఎక్కడ దాక్కుంటాయో కూడా తెలియని పరిస్థితి త్వరలోనే వస్తుంది. ముందు మీ దేశంలో రేషన్ కార్డు మార్చుకోండి సామి. మ్యాప్ మార్చడం తర్వాత చూద్దాం. గోధుమ పిండి ప్యాకెట్ కోసం కిలోమీటర్లు క్యూ కట్టే మీరు మ్యాపులు మారుస్తామంటే మేమే కాదు, ఆఖరికి గూగుల్ మ్యాప్స్ కూడా నవ్వుతున్నాయి. మేము సరిహద్దు దాటుతాం, అది చేస్తాం, ఇది చేస్తామని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న ఉగ్రవాదులు సర్జికల్ స్ట్రైక్స్ అప్పుడు ఏ కలుగులో దాక్కున్నారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. మేము సరిహద్దు దాటడం మొదలు పెడితే మీరు పాక్ మ్యాపులో ఎక్కడుంటారో వెతుక్కోవలసి వస్తుంది. పాక్ సైన్యం ఇప్పటికే తన మనుగడ కోసం ప్రపంచ దేశాల కాళ్లు పట్టుకుంటోంది. సైన్యం తోడుంటే మ్యాప్ మారుస్తారా? మీ సైన్యానికి తెలిసింది ఒక్కటే, యుద్ధంలో తెల్ల జెండా ఊపడం. గత 4 యుద్ధాల చరిత్ర చూస్తే మీరు మ్యాపులు మార్చడం కాదు, ఉన్న భూమిని కూడా పోగొట్టుకున్నారని అర్థమవుతుంది. ఆపరేషన్ సింధూర్ ఓ మచ్చు తునకగా నిలుస్తుంది. భారత్ ఇప్పుడు మాటల ప్రభుత్వం కాదు, నేరుగా వేటాడే ప్రభుత్వం. గతంలో సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా పాక్ గుండెల్లో నిద్రపోయిన భారత్ ఇప్పుడు మరింత పదునైన వ్యూహాలతో ఉంది. భారత్ ఒక ఆర్థిక వ్యవస్థగా ప్రపంచాన్ని శాసిస్తోంది. ఐటీ నుంచి స్పేస్ వరకు దూసుకుపోతోంది. మరి పాకిస్తాన్ ఉగ్రవాదులను మేపడంలో బిజీగా ఉంది. సింహం అడుగు వేస్తుంటే కుక్కలు మొరగడం సహజం. కానీ ఆ కుక్కలు కరవాలని చూస్తే సింహం ఒక్క పంజా విసిరితే చాలు, మీ ఉగ్రవాద సామ్రాజ్యం పేకమేడలో కూలిపోతుంది. ఉగ్రవాదులారా, మీరు మ్యాపులు మార్చే కలలు కనడం మానేసి ఆ మ్యాప్ కాగితాలను చింపి చలిమంట వేసుకోండి. ఎందుకంటే భారత్ సైన్యం గనక అటువైపు వస్తే మీకు చలి కాదు, చెమటలు పట్టడం మాత్రం గ్యారెంటీ.